పెద్దలందరూ అన్ని వివరాలు వివరించారు కాబట్టి రెండే విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడపడానికి ఓర్పు అవసరం, సహనం అవసరం, క్రమశిక్షణ అవసరం, హుందాతనం అవసరం. ఇవన్నీ కూడా గత 10-20 ఏళ్లుగా ప్రతి అధ్యక్షులు కూడా సంపూర్ణంగా వీటినన్నింటినీ నిర్వర్తిస్తూ మా నడపడం వల్లే ఈ రోజున ఒక గర్వకారణం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. రెండే పాయింట్లు, 2 ఇష్యూస్ వచ్చినాయి. ఒకటి, అధ్యక్షులకు కానీ టీముకు కానీ యంగ్ అండ్ డైనమిక్గా ఉండాలన్నారు. నేను గ్యారంటీ చెప్తున్నా, మా అధ్యక్షులు అందరూ ప్యానెల్లో అధ్యక్షుల కంటే 2 ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ తక్కువ. మీరు రికార్డు ఎత్తుక్కోండి. ఛాలెంజ్. విగ్గులు పెట్టుకోవడం లేదు. ఇంకా 2, మా నడపడానికి డైనమిజంతో పాటు హుందాతనం అవసరం, క్రమశిక్షణ అవసరం, సహనం అవసరం. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోర్గ్రౌండ్లో ఎక్కడ తీసుకున్నా ఉందా లేదా ఇక్కడ మాకు మీరు నిర్ణయించండి. రెండోది, క్యారెక్టర్ అవసరం అన్నారు. జయసుధ గారు చేసిన క్యారెక్టర్స్ కానీ ఆమె క్యారెక్టర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఆమె అజాత శత్రువు. అసలు శత్రువు లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే జయసుధ గారని చెప్పచ్చు. ఆమె ఈ రోజున ఒక బలమైన కమిటీతో వస్తుంది. పోనీ ఆ క్యారెక్టర్స్ మాకెవరన్నా లేకపోతే మీరు చెప్పండి, మీ క్యారెక్టర్స్ ఏమో మీరు చూసుకోండి, మేమేం కాదంట్లా. లాస్ట్ పాయింట్, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫోర్గ్రౌండ్ ఉంది, కానీ పొలిటికల్ గ్రౌండ్లోకి మా కాంపౌండ్ తీసుకెళ్ళి పెట్టదలుచుకోలేదు. మేము మాలో నుంచి గెలిచి పాలిటిక్స్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పొలిటీషియన్స్ని ఎప్పుడు మాలోకి తీసుకురాలేదు, ఎప్పుడు తీసుకురాము కూడా. లాస్ట్ పాయింట్, ఈ 2 సంవత్సరాలు మురళీమోహన్ గారు మాకు పోటీ ఎంత అద్భుతంగా నడిపారో దాంట్లో 50% మేము నడిపితే మేము సక్సెస్. ఖచ్చితంగా నడుపుతాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్. కాబట్టి ఇంతవరకు కూడా మా అధ్యక్షులు అందరూ కూడా ఏదో చెయ్యాలని తపన పడ్డం వల్ల కానీ జలపట్టి గోకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈ సంవత్సరం సమ్మర్ కొంచెం బాగా దురద ఎక్కువై గోక్కుంటున్నాం. నేను అనేది ఏంటంటే, ఎక్కువగా గోక్కుంటే అది బరుకుడు అంటారు, వచ్చేది పుండే, వచ్చేదేం కాదు. కాబట్టి ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఎవరు గెలిచినా మేము స్వాగతిస్తాం. కానీ ఎవరైనా కూడా మేము ఒకటే కోరుతున్నాం, మీరు క్లియర్గా మా భవిష్యత్తు అనేది మీ భవిష్యత్తు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటేయండి. నా వరకు ఒక కళాకారుడు కుటుంబంతో రావడంతో పాటు నేను కళాకారుల ఐక్యవేదిక స్థాపించి పేద కళాకారులు 18,000 మందికి సభ్యత్వం చేశాను. 10,000 కుటుంబాలకి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉచితంగా నేను ఇప్పించాను. బ్రోకర్లు 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే 1 కోటి రూపాయలు సేవ్ చేశాను. 1,300 మంది కళాకారులకి గవర్నమెంట్ నుంచి ఇల్లు ఇప్పించాను. నేను 2,000 మంది టీటీడీలో చేర్పించాను. 1000 కుటుంబాలకి ఉచితంగా చదువు నేర్పించాలని నా యొక్క దీంట్లో నేను పెడుతున్నాను. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, సేవా దృక్పథం ఉంది. ఎంత బిజీ ఉన్నా, ఇంత కృష్ణరాజు గారు చెప్పినట్టు మేము టైం ఇస్తాం, మేమందరం ఉంటాం. ఎనీ ఇష్యూ, ఎనీ కంప్లైంట్ దయచేసి ఎవరికైనా ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. 24 అవర్స్ మేము ఉంటాం, మేము నిలబడతాం. మా అధ్యక్షులు గెలిపించుకుంటాం, మా ప్యానెల్ గెలిపించుకుంటాము, మా పరువును నిలబెడతా అని చెప్పి మేము మాటిస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటే మరింత ముందుకెడుతుంది, మరింత వెలుగుతుంది. ఈ కమిటీని దీవించండి, జయప్రదం చేయండి. మేము గెలుపు ఖాయం. ఎంత మెజారిటీతో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. ఇందాక గురుగారు అన్నట్టు ఈ ప్యానల్ చూస్తే ముందు వరుసలో కానీ, ఫోర్గ్రౌండ్లో కానీ, బ్యాక్గ్రౌండ్లో కానీ డెఫినెట్గా ఇదే మీటింగు గెలిచిన తర్వాత సేమ్ ఇలాగే ఇక్కడే జరుపుకుంటామన్న అంత ఆశ డెఫినెట్గా